వక్ఫ్ సవరణ చట్టం 2025ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ముస్లింలు శాంతి ర్యాలీ చేపట్టారు. నగరంలోని అన్ని మసీదులు, మద్రసాలు, ప్రార్థనా మందిరాల ఎదుట ఆందోళనకు దిగారు. ఖమ్మంలోని మమతా రోడ్, మధురానగర్, ఖానాపురం, కొత్త బస్టాండ్, కిలా బజార్తో సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం నమాజ్ అనంతరం శాంతి ర్యాలీ దువా చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశంలో వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. రాజ్యాంగ ఆర్టికల్ సెక్షన్ 14, 15, 16, 25, 26, 300A తూట్టుపరిచే విధంగా ఇవాళ ముస్లింల మతపరమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చి నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ముక్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పూర్వీకులు ఏదైతే బీద వాళ్ళకి సహాయం అర్థం ఇచ్చిన దానం ఇచ్చిన భూములని వక్ఫ్ బోర్డు ద్వారా ఇస్తున్నటువంటి ఈ భూములు మస్జిదులకు, మదర్సాలకు లేదా శ్మశాన వాటికలకు కేటాయించిన భూముల్ని కూడా ఈరోజు అన్యాక్రాంతం చేసే విధంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ వ్యతిరేకిస్తున్నారు. దానికంటే 10 రెట్లు తీవ్రంగా ఈ ముస్లిం సమాజం ఇవాళ భారతదేశంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏకపక్షంగా మెజార్టీ తీసుకొని కొన్ని పార్టీల సముదాయం తీసుకుని ఏదైతే వాళ్ళ హక్కులని, వాళ్ళకి కావాల్సిన ఉన్నటువంటి ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులని, వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ, వాళ్ళ మతాన్ని గౌరవించుకోకుండా ఏకపక్షం నిర్ణయం తీసుకుని రద్దు చేసిందో అది చాలా దారుణమైన విషయం. రానున్న రోజుల్లో కూడా ఈ ముస్లిం సోదరు పక్షాన మీ అందరం కూడా ఇక్కడ మా డివిజన్ పరిధిలో మేము ఇదే విధంగా పార్టీ కూడా ఏ స్థాయి బట్టి ఆ స్థాయిలో కూడా ముస్లిం సోదరు పక్షాన ఉండి మేము వాళ్ళ తరఫున పోరాటం చేస్తామని చెబుతూ తెలియజేస్తూ इंशाअल्लाह इस वक्त के ताल्लुक से सारी कौम एक है, सारे 25 करोड़ मुसलमान इसके ख़िलाफ़ है। इस बिल को वापस लेना ज़रूरी है, वापस ले तो बेहतर है। आज एक नई खुशी की बात यह है, सुप्रीम कोर्ट हमारे साथ है। आज सुप्रीम कोर्ट इसको स्टे कर दिया, इसमें कोई हरकत हुकूमत नहीं कर सकती। 8 दिन का एग्रीमेंट दिए हैं ये लोग, 8 दिन में जवाब दाखिल करने तक इसमें कोई भी इसमें मदाखलत नहीं करना है। ये हमारी खुशी की बात है।